మేము జీతాల మీద బతికేంత అల్పులం కాదంటూ గర్వాన్ని ప్రదర్శించిన జగన్. అవును, మీరు విన్నది నిజమే. Nobody is that poor to literally be wanting to prey on that. Don't worry about that. It's up to them. అసెంబ్లీకి హాజరు కాని ఎమ్మెల్యేలకు నో వర్క్ నో పే కింద జీతాలు నిలిపేస్తామన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరికలపై మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు అరాచకత్వానికి పరాకాష్ఠగా కనిపిస్తోంది. నా ఎమ్మెల్యేలు ఆ జీతం మీద బతికేంత పేదవాళ్లు కాదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థను, ప్రజలు కట్టే పన్నుల ద్వారా వచ్చే గౌరవ వేతనాన్ని ఎంత చులకనగా చూస్తున్నారో స్పష్టం చేస్తున్నాయి. నిన్నటి వరకు పేదల పక్షపాతిగా ముసుగు వేసుకున్న నాయకుడు ఇప్పుడు తన పార్టీ నేతల ఆర్థిక గర్వాన్ని ఇంత బహిరంగంగా ప్రదర్శించడం వెనక ఉన్నది అపరిమితమైన అక్రమ సంపాదన ధీమా కాక మరేమిటి? ఆర్థిక లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక్కో ఎమ్మెల్యేకు నెలకు తక్కువలో తక్కువ 1,25,000 నుంచి 2,50,000కు పైగా జీతాలు అలవెన్స్ల రూపంలో అందుతాయి. అంటే ఏడాదికి ఒక్కో ఎమ్మెల్యే కోసం ప్రభుత్వం సుమారు 18 లక్షల నుంచి 30 లక్షల దాకా ప్రజాధనాన్ని వెచ్చిస్తోంది. సగటు సామాన్యుడు తన జీవితాంతం రెక్కల ముక్కలు చేసుకున్నా సంపాదించలేని ఈ మొత్తాన్ని జగన్ కేవలం చిల్లరగా కొట్టిపారేయడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రజాసేవ పేరుతో గెలిచి కనీస బాధ్యత లేకుండా ఆ వేతనాన్ని అవమానించడం అంటే ప్రజలను అవమానించడమే. జగన్ హయాంలో జరిగిన ఇసుక, మద్యం, మైనింగ్ వంటి వేల కోట్ల కుంభకోణాలతో పోల్చినప్పుడు ఆయన దృష్టిలో ఎమ్మెల్యేలకిచ్చే లక్షల రూపాయల జీతం చాలా తృణప్రాయంగా కనిపించడంలో వింతేముంది? తిరుమల పవిత్రతను దెబ్బతీస్తూ సాగించిన దోపిడీ నుంచి ఋషికొండపై నిర్మించిన విలాసవంతమైన రాజప్రసాదాల వరకు ప్రతి అడుగులోనూ అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ వేల కోట్ల అక్రమ ఆస్తుల అండతోనే సామాన్యుడు చెమటోడ్చి కట్టే పన్నుల ద్వారా వచ్చే జీతం తమకు అక్కర్లేదని వెటకారంగా మాట్లాడుతున్నారు. కేవలం ప్రతిపక్ష హోదా రాలేదన్న పంతంతో ప్రజా సమస్యలను గాలికొదిలేసి అసెంబ్లీని బహిష్కరించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఓటు వేసి గెలిపించిన ప్రజల తరఫున సభలో గొంతు వినిపించాల్సిన బాధ్యతను విస్మరించి మేము పేదవాళ్లం కాదు అని విర్రవేగడం వెనుక ఉన్న అసలు ఆంతర్యం ప్రజా బాధ్యత కంటే తమ వ్యక్తిగత అహంకారానికి మరియు అక్రమ ఆస్తులకే వారు ఇచ్చే ప్రాధాన్యత. కష్టపడి సంపాదించిన వాడికి రూపాయి విలువ తెలుస్తుంది, కానీ ప్రజా సొమ్మును దోచుకున్న వారికి లక్షలైన అల్పాదాయంగానే కనిపిస్తాయి. చివరగా వైసీపీ నేతల తీరు చూస్తుంటే రాజకీయం అంటే కేవలం అధికార దాహం మరియు అక్రమ సంపాదనకు మార్గంగా మాత్రమే కనిపిస్తోంది. ప్రజా ప్రతినిధులుగా సభకు వచ్చి పనిచేయడం తమ ప్రాథమిక బాధ్యత అని మర్చిపోయి తమ ఆస్తుల గురించి గొప్పలు చెప్పుకోవడం వారి నైతిక పతనాన్ని సూచిస్తోంది. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, అహంకారంతో మాట్లాడే నాయకులకు భవిష్యత్తులో తగిన బుద్ధి చెబుతారని ఈ వ్యవహారం స్పష్టం చేస్తోంది.